కొంతమంది క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతుంటారు. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. దీంతో పాటు తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. తాజాగా ఓ యువకుడు ఫుల్లుగా తాగి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. మద్యం మత్తులో తన మర్మాంగాన్ని తానే కొడవలితో కోసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స కోసం హునసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు అతనికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హునసూరు తాలూకా తోండాలుకు చెందిన రాజాశెట్టి అనే వ్యక్తి శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లే దారిలో ఎదురైన గ్రామస్తులతో గొడవపడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని మందలించి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లారు. అందరూ దూషించారని మనస్తాపం చెందిన అతను గట్టిగా కేకలు వేశాడు. అనంతరం క్షణికావేశంలో కొడవలి తీసుకుని తన మర్మాంగాన్ని తానే కోసుకుని కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హునసూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తాగిన మైకంలో ఓ వరుడు పెళ్లి విషయాన్నే మర్చిపోయి ముహూర్తం వేళకు పెళ్లి మండపానికి చేరుకోలేదు. వరుడి కోసం మండపంలో ఎదురుచూసిన వధువు అతడు తప్పతాగి రావడంతో ఏకంగా ఈ పెళ్లే వద్దనుకొని వెళ్లిపోయింది. ఈ ఘటన బీహార్లోని భాగల్పూర్ ప్రాంతం సుల్తాన్గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. సుల్తాన్గంజ్ గ్రామానికి చెందిన యువతికి మియాన్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం ఉదయం వివాహ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కళ్యాణ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాక కోసం ఎదురుచూసింది. ముహూర్త సమయం దాటిపోతున్నా పెళ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే ముందు రోజు రాత్రి అతడు ఫుల్లుగా మందు కొట్టి నిద్రపోయాడు. మెలకువ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త దాటిపోయింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో మళ్లీ మద్యం సేవించి కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నాడు. మద్యానికి బానిసైన వ్యక్తితో తన జీవితం నరకప్రాయంగా ఉంటుందని భావించిన వధువు అతడితో పెళ్లి వద్దంటూ తిరస్కరించింది. దీంతో తాము కట్న కానుకల కింద ఇచ్చినవి పెళ్లి కోసం చేసిన ఖర్చులను ఇచ్చేయాలని వధువు కుటుంబం పట్టుబట్టింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని గొడవకు దారితీసింది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. పరిస్థితిని అదుపు చేసి నచ్చజెప్పడంతో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. కాగా ఇటీవల అస్సోంలోని గౌహటీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుడు ఫుల్గా మద్యం తాగి పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. పెళ్లికొడుకుతో పాటు తండ్రి, అతని కుటుంబ సభ్యులు కూడా మద్యం మత్తులో మండపానికొచ్చారు. దీనిని సాయించలేకపోయిన వధువు పెళ్లిపీటలపై కూర్చునేందుకు నిరాకరించింది. దీంతో ఆ పెళ్లి రద్దయింది. నల్బారీ పట్టణానికి చెందిన ప్రశంజిత్ హాలోయ్ అనే అబ్బాయికి ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున వరుడు ఫుల్గా మద్యం సేవించి కళ్యాణ మండపం వద్దకొచ్చాడు. కారు నుంచి కిందకు దిగేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. మద్యమత్తులో తూలుతూ అతి కష్టంతో పెళ్లిపీటలెక్కాడు. తీరా వధువు పక్కన పెళ్లి మండపంలో సరిగా కూర్చోలేకపోయాడు. పండితుడు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు పండితుడు చెప్పే మంత్రాలు తిరిగి చెప్పలేకపోయాడు. చివరకు పెళ్లి మండపంలో అతడు గురకపెట్టి నిద్రపోయాడు.